హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ టిప్ చెప్పబోతున్నాను. మొక్కల గురించి, మంచి ఫర్టిలైజర్ గురించి చెప్తున్నాను, చూసేయండి. ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇవి కొంచెం వేడైన తర్వాత వాటర్లో నేను టీ పొడి ఉంటుంది కదా మనకి, మీరు ఏ టీ పొడి అయినా యూస్ చేసేయచ్చు. నేనైతే రెడ్ లేబుల్ వాడుతున్నాను కాబట్టి 2 స్పూన్స్ రెడ్ లేబుల్ తీసుకున్నాను. మీరు ఏ టీ పొడి అయినా తీసుకోవచ్చు. ఇలా కాస్త మరుగుతున్నప్పుడు మనం కలుపుతూ ఉంటే మనకి తొందరగా మరిగిపోతుంది అనమాట టీ పొడి అనేది. చూస్తున్నారు కదా మనకి కలర్ ఎలా ఉందో. మీరు హాఫ్ లీటర్ తీసుకుంటే 2 స్పూన్స్ వేసుకోండి. తక్కువ తీసుకుంటే మొక్కల్ని బట్టి మీరు తక్కువ వాటర్ తీసుకోండి అనమాట. బాగా మరిగించుకున్నాను అనమాట నేను, అందుకనే కలర్ అనేది బ్లాకిష్గా కనిపిస్తుంది చూడ్డానికి. బాగా చల్లారిన తర్వాత ఒక 8 అవర్స్ కానీ లేదంటే మినిమం 4 అవర్స్ అయినా సైడ్కి పెట్టి చల్లారిపోయిన తర్వాత నేను ఈ జాజి మొక్కకి వేసుకుంటున్నాను అనమాట. అంటే సన్నజాజి మొక్కకి. ఇలా ఎదగడానికి కారణం మాత్రం నేనైతే ఇది యూజ్ చేయడం వల్లే, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్లే ఈ మొక్క అనేది ఎదిగిపోయింది. ఇయర్లో నేను కొమ్మ నాటాను, సైడ్ నుంచి కొమ్మలు వచ్చాయి, అలానే చాలా ఎదిగిపోయింది కూడా కొమ్మ కూడా. పైకి కట్టేసుకుంటే మనకి ఇంకా ఎదిగిపోద్ది. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల మనకి ఒక 1 మంత్లో ఇంకా ఎదిగిపోతుంది కాబట్టి నేను పైకి కట్టేస్తాను. ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, హాఫ్ మాత్రమే ఆ లిక్విడ్ ప్యూర్గా వేసాను, అంటే టీ పొడి లిక్విడ్. నేనేమి స్ట్రెయిన్ చేయలేదు, స్ట్రెయిన్ చేయకుండా డైరెక్ట్ వేసేసుకున్నాను. ఇలా హాఫ్ వాటర్ తీసుకున్నాను. ఇలా టోటల్గా 1 గ్లాస్ వాటర్ తీసుకొని మొక్క మొదట్లో వేసుకోవాలి. వేరే ఎక్కడైతే మనకి రూట్స్ వస్తాయో అక్కడే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 డే కానీ 1.5 డే కానీ వాటర్ అస్సలు వేయకూడదు, అవి అలానే ఉంచాలి. ఎందుకంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ట్రై చేయండి, ఏ మొక్కకైనా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.